అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. చెప్పండి అందరూ కూడా. ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః. మహాత్ముడు సద్గురుడైన వేదవ్యాసుని భక్తితో ప్రార్థించి సంజయుడు మహాభారత యుద్ధ కథంతా 10 రోజులు చూసి వచ్చిందాన్నంతా వర్ణించడం మొదలుపెట్టాడు. ముందుగా దుర్యోధనుడు కురుక్షేత్ర ప్రయాణానికి వెళ్లి 11 అక్షౌహిణీల సైన్యాన్ని నిలబెట్టిన తర్వాత తన సైనికులకి నాయకులకి గొప్ప సూచనిచ్చాడు. ఈ భీష్ముడు మనందరికీ కూడా కన్నాకు, ముఖ్యుడు అని అర్థం. కన్నాకు అంటే ఈతడు మనకు ముఖ్యుడు. ముఖ్యుణ్ణి మనం కాపాడుకుంటే ఆయన మనల్ని కాపాడతాడు. సహజంగా లోకంలో ప్రతి వ్యక్తి తెలిసి కాని తెలియక కాని ఒక పదం వాడతాట. ధర్మాన్ని నువ్వు ఆచరించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది. రక్షణ ధర్మానికి నువ్వివ్వాలి, అనగా ధర్మమును నువ్వు గట్టిగా పట్టుకో, విడిచిపెట్టకు, అది నిన్ను కాపాడుతుంది. ఈ భీష్ముడు ధర్మమూర్తి. ఈయన్ని గట్టిగా పట్టుకుంటే మనకి తగిన కాలంలో తగిన సహాయం చేస్తాడు, మనకి పతనం లేకుండా చేస్తాడు. ఈ మాట ఎందుకు అనవలసి వస్తుంది అంటున్నాడంటే, వాడు భీష్ముడికి ఎవరి వల్ల ప్రమాదము లేదు. ఒక్క కృష్ణుడే లేకపోతే పాండవులు 5గురిని క్షణాల్లో ఆయన చంపగలడు. కొన్ని కారణముల చేత అర్జునుడు ఎదురుగుండా ఉంటే యుద్ధం చేయలేని బలహీనత భీష్ముడికి ఉన్నది. ఇదంతా వీడి లక్షణం అనుకోండి. నిజానికి కృష్ణార్జునులు ఇద్దరు, నరనారాయణులు ఇద్దరు మహాత్ములు, వాళ్ళ జోలికి ఎవరు వెళ్లలేరు. పాండవులకి మానవమాత్రుడి చేతిలో చావు లేదు. వారంతటి వారు శరీరం విడిచిపెట్టాలని పైనుంచి ఎప్పుడో దేవతలు ఒక నిర్ణయం చేశారు. అయినా దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడు, కృష్ణుడి యొక్క భయమో, కృష్ణుడంటే భక్తో, కృష్ణుడు లేక భగవంతుడో కానీ కృష్ణుడున్నంత వరకు పాండవుల్ని ఈ భీష్ముడు ఏం చేయలేడు. పాండవులు భీష్ముడిని ఏం చేయలేకపోవచ్చు. మధ్యలో శిఖండిని ఒకడున్నాడు. కాబట్టి ఆ శిఖండి వచ్చి మన భీష్ముడి మీద పడి భీష్ముడిని పడగొట్టకుండా మనం ఆయన్ని కాపాడితే ఆయన మనల్ని కాపాడతాడు అని భీష్ముడు, కృతవర్మ, శకుని, శల్యుడు వీళ్ళందరినీ హెచ్చరించాడు. ఇంకా అటువైపు నుంచి పాండవులంతా కూడా వచ్చారు వరసగా, ఒకరి తర్వాత ఒకరు. ముందుగా తెల్లని గుర్రాలు, తెల్లని వస్త్రములు వేసుకొని మహానుభావుడు ధర్మరాజు నడుస్తూ ఉండగా స్వచ్ఛమైన నీలమేఘఛాయ శరీరులైన కృష్ణార్జునులిద్దరూ ఒకే రథంలో, ఒకడు రథికుడిగా ఒకడు సారథిగా, గరుడ ధ్వజానికి బదులుగా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ రథం తోలడం వల్ల నిజానికి అది కృష్ణుడి రథమే, అర్జునుడు రథికుడిగా ఉన్నాడు. కానీ కృష్ణుడు తాత్కాలికంగా సారథిగా మారిపోయి కపిధ్వజాన్ని పైన పెట్టి నడిపించుకుంటూ వస్తున్నాడు. భీముడు సింహం ఆయనకు గుర్తు, జెండా మీద సింహం రెపరెపలాడుతూ ఉండగా ఆయన వచ్చాడు. అందరూ వరసగా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. వీళ్ళందరూ ఒకటెత్తు, ఒక ఇద్దరి శరీరాలు మరింత దృఢంగా ఉన్నాయట. పుష్టోదంచిత సార వీరరస సంపూర్ణాంగుడున్ సంగరావష్టంభోజ్వలుడున్. శరీరమంతా మంచి పుష్టిగా ఉన్నది.
అది మామూలు పుష్టి కాదు, వీరరసం. శరీరంలో వీరరసం. యుద్ధానికి వెళ్లే ముందు ఒక ఉత్సాహం వస్తుంది మనిషికి. ఆ ఉత్సాహంతో శరీరం బాగా దృఢంగా కనబడుతోంది. యుద్ధం అంటే ఎప్పుడు ఉత్సాహం చూపించే ఒక వీరుడున్నాడు. ఆయనే దృష్టద్యుమ్నుడు పొల్చి నైజ విలసత్తేజో విరాజద్గతిన్. దృష్టద్యుమ్నుడు తన తేజస్సు, అగ్ని తేజస్సు, అగ్నిగుండంలోంచి పుట్టడం వల్ల దానితో పాటు ఇప్పుడు సమరోత్సాహం, ఈ రెండింటితో చక్క 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 ముందుకు రథం నడిపిస్తున్నాడు. విచలదండధరోపమాశ్రయ వపుర్విస్ఫారమై దానవ ప్రచయం బుద్ధతలీలగొల్వగ తమోరాశి ప్రతీకాశ శౌర్య చలద్రోపము భంగికింతగిన గర్వం బొప్పతిల్లన్ ఘటోత్కచుడే తెంచె కరస్థ సోల రుచుల ఆకాశంబునంబర్వగన్. చూడ్డానికి యమధర్మరాజులో ఉన్నాడు. యముడు పాపాత్ములకి నల్లగా కనబడతాడు. అలాగే ఘటోత్కచుడు కూడా నల్లగా ఉన్నట్ట. యమధర్మరాజులో ఉన్నాడు. దానికి తగిన పరాక్రమం, పరాక్రమానికి తగినటువంటి శరీరం, శరీరానికి తగిన భయంకరమైన కోరలు, దీంతో పాటు దానవ సైన్యం తన వెంట వస్తూ ఉండగా చేతిలో పెద్ద శూలం బుచ్చుకొచ్చాడు. మాయిదారి శూలం. అది శూలమా? ఆకాశాన్ని తాకుతోంది. దాని మీద సూర్యుడి యొక్క ఎండబడుతూ ఉంటే ఆ కాంతులు భూమి ఆకాశాలు నిండిపోతున్నాయిట. ఈ విధంగా చేతిలో ఉన్న శూలము ధగ 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 తన కాంతిని ఆకాశం అంతా నింపుతూ ఉండగా ఘటోత్కచుడు దానవ సైన్యంతో ఆయనొచ్చాడు. ఇలా ఎవరికి వాళ్ళంతా అక్కడికి రాగానే భీష్ముడు, రెండు సైన్యాలు రెండు వైపులా నిలబడ్డాయి. ఒకవైపేమో కౌరవ సైన్యం, మరొక వైపేమో పాండవ సైన్యం. అప్పుడు భీష్ముడు రథం మీద లేచి నిలబడి అందరికీ ఉత్సాహం కలిగిస్తూ, ఓ కౌరవ వీరులారా, మరి కాసేపట్లో యుద్ధం ప్రారంభమవుతోంది. ధర్మరాజు గారు కూడా అనుమతించాక మనం ఒకరితో ఒకరు సమరం చేసుకుంటాం. ఈ సమరంలో ఎవరు నెగ్గుతారో ఎవరు చస్తారో అనేది పక్కన పెట్టేయండి. కానీ ఇది మనకు ఒక అదృష్టం అనుకోండి. ఆరయ వివృత స్వర్గద్వారము సూరులకు నాఘవంబు అందుమహోదారులగు వీరులరిగిరి మీరలు ఈ మార్గమందు మెయ్యికొనుటొప్పును. మహావీరులైన రాజులకి, పరాక్రమం కలిగిన వాళ్ళకి, పిరికితనం లేని వాళ్ళకి తెరవబడిన స్వర్గద్వారం యుద్ధరంగం అంటే ఇందులో చస్తే స్వర్గానికి వెళ్లి తీరతాడు. స్వర్గంలో తలుపులు తీసేసి అట్టే పెడతారట యుద్ధం అయ్యేంత వరకు కూడా. ముయ్యరు. సాధారణంగా ఉపన్యాసం స్టార్ట్ అయ్యాక ఈ తలుపు మూసేయాలి, లేకపోతే ఎవడబడితే ఎవడొచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తాడు. అలాగే స్వర్గంలో కూడా కొన్ని సమయాల్లో మూసేస్తారు తలుపులు. ఒక్క యుద్ధం జరుగుతుంటే మాత్రం, ధర్మయుద్ధం జరుగుతూ ఉంటే మాత్రం స్వర్గం తలుపులు ముయ్యకుండా తెరుచుంచుతారట. ఆ స్వర్గం అందరం వెళ్లే స్వర్గం కాకుండా వీర స్వర్గం అని ఒక ప్రత్యేక స్వర్గం ఉంటుంది. వీరుల కోసం ప్రత్యేకమైన కాలనీ కట్టించారు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళో అందరూ పాత ఊళ్ళో ఉండలేరు కదా, అందుకని జనాభా పెరిగిపోతున్నప్పుడు ఏం చేస్తాం, కొత్త కాలనీలు డెవలప్ చేస్తాం. 1 టౌను 2 టౌను పోయి చివరికి 6th టౌను 10th టౌను రావడంలా. అలాగే ఈ చచ్చిన వాళ్ల కోసం వీర స్వర్గం అని ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు బ్రహ్మగారు. మనం గనక ఇక్కడ చచ్చిపోయామంటే తప్పక వీరస్వర్గానికి గడతాం. కాబట్టి పిరికితనం లేకుండా మనం ఎందులో యుద్ధంలో శరీరం విడిచిపెడదాం. సూర్యులు ఎంతో మంది పూర్వకాలంలో వెనుకంజ వెయ్యకుండా పోరాడి శరీరం విడిచిపెట్టి స్వర్గానికి పోయారు. మన అదృష్టం ఇది. మనకి తెరవబడిన స్వర్గద్వారం. కాబట్టి మీరు కూడా ధైర్యంగా యుద్ధం చేయండి. ముందే చెప్పాడు, వీరస్వర్గమో విజయమో తేల్చుకోండి, అంతేగాని ఇంటికి పారిపోకండి. ఇంటం తెవ్వులున్న చచ్చుట కంటెన్ పాపంబులొండు కలవెన్ రుపులకున్ పంటకలను పొలికలనిది కంట నిధానంబు కంటకాదే మన్నకున్. ఇంటిలో వార్ధక్యంలో మంచం మీద పడి రోగములతో తీసుకుని చావడం కంటే పాపం మరొకటి ఉన్నదా? భీష్ముడు ఇంత స్ట్రాంగ్ గా గట్టిగా చెప్పాడు అనమాట. ఎంటల్ తెగులున చచ్చుట కంటెన్ పాపంబులుండు గలవెన్ రూపులకు. తక్కిన వాళ్ళ మాట ఎలా ఉన్నా మనలాంటి వీరులకి, మహారాజులకి ఇంటిలో మంచం మీద పడి మందులు వేయించుకుంటూ మలమూత్రాలు విసర్జిస్తూ రోగులమై ఇతరుల చేత చాకిరీ చేయించుకుని చావడం కంటే మరొక పాపం లేదు. అది మహాపాపం. అందువల్ల మనం అదృష్టవశాత్తు ఆ చావు లేకుండా దర్జాగా చచ్చిపోవడానికి ఇక్కడికి వచ్చాం. ఈ యుద్ధభూమి పంట కలను, పంట పొలం అన్ని రకాలుగా వ్యవసాయం చేసిన వాడికి సమయానికి పంట ఇచ్చినట్టుగా ఈ యుద్ధరంగం కూడా ఇక్కడ చచ్చిన వాడికి తప్పక స్వర్గం అనే పంట ఇస్తుంది. మనం చేసిన పుణ్యాల పంటగా స్వర్గం లభిస్తుంది. అందువల్ల మనం ఇందులోకి పోదాం అని ఉత్సాహపరచగానే వాళ్ళలో వాళ్ళు ఏమనుకున్నారట, నువ్వు చెప్పింది వింటాం,
మాలో ఎవరైనా పిరికాడై చచ్చిపోతే వాడికి బ్రహ్మహత్య, గోహత్య, భ్రూణహత్య, స్త్రీ హత్య, ఈ హత్యా పాపాలన్నీ వచ్చుగాక ఒట్లెట్టుకున్నారు. అంటే పారిపోవని చెప్పడానికి నొట్లు పెట్టుకున్నారు. ఒట్లు పెట్టుకున్నా పారిపోతారు, అది వేరే విషయం. ఒట్లు పెట్టిన వాళ్ళంతా నిజంగా ఆ మాట నిలబెట్టుకుంటే ఈ భూమండలం ఎప్పుడో బాగుపడుతుంది. ఆవేశం వస్తుంది ఒక్కోసారి మనకి. అప్పుడు మాత్రం అనిపిస్తుందంటే, ఒక్కోసారి చూడండి పురాణంలో కొంతమంది అయిపోయాక వెడుతున్నాను నేను బయటికి, ప్రసాదానికి వెడుతున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా, ఇంకా ఏమైనా సరే రేపటి నుంచి 6:20 కల్లా వచ్చేయాలి అనుకోవడం. మళ్ళీ మర్నాడు మామూలే. ఆ కాసేపు ఉత్సాహం వస్తుందన్నమాట. దానికి ఏమని పేరు? పురాణ వైరాగ్యం అని పేరు అన్నమాట. అలాగే వీళ్ళకు కూడా యుద్ధరంగంలో భీష్ముడి పలుకులు వినగానే మనం పారిపోకూడదు, యుద్ధంలో ప్రాణం విడిచిపెట్టైనా సరే, విజయమైనా పొందైనా సరే వెళ్ళాలి, అంతేగాని పారిపోవడం మాత్రం ధర్మం కాదు అనుకున్నారట. ఈలోపు పాండవ వీరులంతా అక్కడ చేరారుగా. అంతా కలిసి వాళ్ళు చేరిన ప్రాంతం శమంత పంచకం. పక్కనేమో కొంచెం దగ్గరలో అవసరమైతే మంచినీళ్లు తాగడానికి వీలుగా 5 మడుగులు, ఒక్కొక్కటి 5,000, 2,000 ఎకరాల పొలాలు అండి ఆ రోజుల్లో. విశాలమైన మడుగులు ఇప్పటికీ ఇంకా కొంతవరకు ఉన్నాయి. దాదాపు శమంత పంచకంలో 5 మడుగులు లేవు కానీ 3 ఉన్నాయి. ఆ 3 కలిపితే 5,000 ఎకరాల దాకా ఉంటుందట. ఆ రోజుల్లో 5 మడుగులు అంత పెద్ద పెద్ద ఏర్పాటు చేశాడు ఆయన. అదే మొత్తం హర్యానాకి చాలా వ్యవసాయానికి కావలసిన నీరిచ్చేటటువంటి స్థలం అన్నమాట. నీరు నిల్వ చేయడానికి అంతంత చెరువులు తవ్వేవారు, దానితో వ్యవసాయాలు చేసేవారు పూర్వకాలంలో. ఆ పవిత్ర ప్రదేశం అది. అప్పుడు ధృతరాష్ట్రుడికి మళ్ళీ అనుమానం ఏమొచ్చిందో తెలుసా? మన వాళ్లేమో 11 అక్షౌహిణీల సైన్యంతో ఉన్నారు, పాండవులు కేవలం 7 అక్షౌహిణీల సైన్యం. అంత సైన్యంతో ఇంత చిన్న సైన్యం కలిగిన వాళ్ళు యుద్ధానికి ఎలా వచ్చారంటావు? పాండవులకి ఆ ధైర్యం ఎలా వచ్చింది అన్నట్టు మళ్ళీ వీడు అమాయకుడో తెలియదు, మూర్ఖుడో తెలియదు, పిచ్చివాడో తెలియదు అన్నట్టుగా అడుగుతాడు ఒక్కోసారి. అనగానే సంజయుడు వెంటనే సమాధానం చెప్పాడు. నీకు దానికి తగిన సమాధానం ఇప్పుడే వినిపిస్తున్నాను విను. నీకొచ్చిన అనుమానం ధర్మరాజు గారికి కూడా వచ్చింది. 2 సైన్యాలు ఇరువాగులా నిలబడ్డాయి. భీష్ముడేమో కౌరవుల్ని ఉత్సాహపరుస్తున్నాడు. అప్పుడు ధర్మరాజు ఏకంగా తమ సైన్యము కంటే 4 అక్షౌహిణీల సైన్యం ఎక్కువ ఉన్నటువంటి వీరాధి వీరుల్ని చూచి ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, ఒక మహాసముద్రంలో ఉన్నది, ఇంత సముద్రం లాంటి ఈ సైన్యాన్ని మనం ఢీకొనడం న్యాయమేనా? మనకి విజయం లభిస్తుందా అని కృష్ణార్జునులకేసి తిరిగి అన్నట్ట. చూడు ఎటువంటి సైన్యమో, అదొక మహాసముద్రంలో ఉంది అనగానే అప్పుడు అర్జునుడు ఏమన్నాడో తెలుసునా? అన్నయ్య, నీకు గొప్ప రహస్యం చెబుతాను విను. చాలా కాలం క్రితం నారద మహర్షి మన ఇంటికి వచ్చాడు. అప్పుడు నువ్వు విన్నావు నారదుడు చెప్పిన మాటలు. ఎవరి మాటలు? నారదుడి మాటలు. నువ్వు విన్నావు, కానీ నువ్వు బహుశా ఇప్పుడు మర్చిపోయావేమో, నాకు గుర్తున్నది. మునివరుడైన నారదుడు మున్నొక ఎప్పుడు చెప్పే, ధర్మనాశనులగు వారలన్ ప్రబల సైన్యము కల్గెనయే, ని కొంచెమైన నురిపిసేన గెల్చునని నాకు గురుండును. దేవతా నదీ తనయుడు ఏర్పడల్ వినగ తాను పరాశరసూనుడు కృపను. మునీశ్వరుడు నారదుడు, ఆయన ఏం చెబితే అది సత్యం. ఒకప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చాడు. అప్పుడు కూడా నువ్వేమన్నావు? కౌరవులకి మాకంటే ఎక్కువ సైన్యం ఉంది, అండుంది కదా, మేము వాళ్లతో యుద్ధం చేయగలమా అంటే అప్పుడు మనతో ఏమన్నాడు ఆయన? ధర్మరాజా, సైన్యం ఎక్కువ ఉంది, డబ్బు ఎక్కువ ఉంది, లేక బలం ఎక్కువ ఉంది, ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి, ఇలాంటి ఆలోచన ఎప్పుడూ నీ మనస్సులోనికి రానివ్వద్దు. ధర్మనాశనము చేసేవాడు ఎంత సైన్యంతో వచ్చినప్పటికీ, ఎంత బలవంతులని వెంటబెట్టుకుని వచ్చినప్పటికీ, ధర్మపరుల దగ్గర సైన్యం తక్కువ ఉన్నా, బలం తక్కువ ఉన్నా, ఈ ధర్మ బలం ముందు అధర్మ బలం నిలబడదు. భారత బలం ముందు ఈ చైనా పాకిస్తాన్ లేకపోయినా ఏం చేయలేరు. మన బలం ధర్మబలం. జనాభా ఎక్కువ ఉండొచ్చు వాళ్ళ దగ్గర, అణువాయుధాలు ఉండొచ్చు, ఇది ధర్మబలం. సుస్పష్టంగా నారదుడు చెప్పాడు. ప్రబల సైన్యము కలిగినయే అని, కొంచెమైన నువ్వు రిపిసేనకెల్చు. కొద్దిగా ఉన్నప్పటికీ శత్రువుల్ని ధర్మాత్ములు జయిస్తారు. మనం చూస్తున్నాక చాలా చోట్ల వీళ్ళు గ్యారంటీగా నెగ్గుతారు అనుకున్న వాళ్ళు డామని ఓడిపోతారు. జీవితంలో ఇంత మెజారిటీ రాదు అనుకున్న చోట 330 సీట్లు కూడా వచ్చేస్తాయి. ధర్మం అక్కడ, ధర్మబలం ముందు ఏది ఆగదు. ధర్మం అన్నిటికంటే గొప్పది. ఈ విషయం నీవు, నేను అందరం వింటూ ఉండగా, పైగా గురుడును ద్రోణాచార్యుడు వింటూ ఉండగా, దేవతానదీ తనయుడు నేర్పడన్ వినగ తాను పరాశరసూనుడున్ కృపన్. పైగా ఎంతమంది వింటున్నారట? ధర్మరాజుతోటి, పాండవులతోటి ఈ రహస్యం చెబుతున్నప్పుడు అక్కడ ద్రోణాచార్యుడు ఉన్నాడు, భీష్ముడున్నాడు, పరాశరసూనుడు,
వేదవ్యాస మహర్షి, మనం రేపు 8వ తారీఖు నాడు పుట్టినరోజు చేసుకుంటున్నామే, ఆ పుణ్యాత్ముడు ఆయన ఇంతమంది ఉండగా నారదుడు చెప్పాడు. నారదుని మాటలు అసత్యం కావు, గుర్తుపెట్టుకో. మనకి విజయం తథ్యం అని ధర్మరాజుకు చెప్పి, నన్ను చూడు, నా పరాక్రమం చూడు, ఈ భీముణ్ణి చూడు, ఈ దృష్టజుమ్నుని చూడు, వీళ్ళందరినీ పక్కన పెట్టు. ఏనుక్కి తన శక్తి తనకి తెలియనట్టే నీ శక్తి నీకు తెలియదు. నువ్వు ధర్మాత్ముడివి. నువ్వు కనుక అలుక పూనేవంటే, కోపాన్ని వహించావంటే, ఈ భూమండలంలో నీతోటి యుద్ధం చేయడానికి ఈశ్వరుడు కూడా చాలడు. ఈ మాటను ఒకప్పుడు త్రిమూర్తులు అన్నారు. కాబట్టి నీవు మహాత్ముడివి. ఎటొచ్చెట్టుపోయినా నువ్వు ఎందుకు ఎక్కువ యుద్ధం చేయమంటే, నీకు కరుణ ఎక్కువ. అయ్యో అవతలవాడు చచ్చిపోతాడేమో, వాడిని చంపి నేనేం బావుకుంటాను అని జాలిపడి వాడి మీదకి ఆయుధం వేయకపోవటం వల్ల నువ్వు దెబ్బతింటున్నావు. కాబట్టి నువ్వేం భయపడకనగానే అవునవును అని ధైర్యం తెచ్చుకున్నాడు ఆయన. అప్పుడు వెంటనే కృష్ణుడికేసి తిరిగి అర్జునుడు, మహాత్మా, ఈ ప్రబల సైన్యాన్ని జయించడానికి నాకు నీ ఆశీర్వచనం కావాలి. ఏమి చేస్తే సులభముగా ఈ 18 రోజుల యుద్ధమో లేక ఇంకా ఎక్కువ పడుతుందో అయితే తెలియకుండానే అర్జునుడు 18 రోజుల్లో అయిపోతుంది అనుకున్నాడులేండి. ఆయన మహాత్ముడు గనక ఈ యుద్ధంలో ఎంత సైన్యాన్ని జయించి మనం తొందరగా విజయం పొందాలంటే ఏం చేయాలనగానే అప్పుడు శ్రీకృష్ణుడు ఒక గొప్ప సలహా ఇచ్చాడు. మహాభారతంలో ఇదొక హైలైట్ ఘట్టం అనమాట. నాయన, ఎప్పుడైనా మానవులకు విజయం చేకూర్చి పెట్టేది పరాశక్తి ఒక్కతే. జగన్మాతని భక్తి శ్రద్ధలతో ప్రార్థించిన ప్రతి వ్యక్తి జీవితంలో విజయాన్నే పొందుతాడు. అందుకే ఆవిడకి విజయ దుర్గా అని పేరు. ఆ దుర్గాదేవిని ప్రార్థించన్నాడు ఆయన. సుస్పష్టంగా భీష్మ పర్వంలో సంస్కృతంలో వేదవ్యాసుల వారు ఇదే రాశారు. అర్జునుడికి శ్రీకృష్ణుడు సలహా ఇచ్చాడు, అమ్మని ప్రార్థించు. దుర్గాంబ కటాక్షం ఉంటే, విజయవాటికలో ఉన్న దుర్గా కటాక్షం నీకుంటే నీవు నిమేష మాత్రంలో కౌరవుల్ని జయిస్తావు, నీకు విజయం వస్తుంది, వెళ్ళి అమ్మని ప్రార్థించనగానే వెంటనే 2 చేతులు జోడించాడు. ఇది మహాభారతంలోని అపూర్వ స్తోత్రం. అసలు ఈ స్తోత్రం చదువుకున్న వాళ్ళంతా బాగుపడ్డారు. నమస్తే సిద్ధశానాని ఆర్యే మందరవాసిని కుమారి కాళికా పాలి కపిలే కృష్ణ పింగళే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండి చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణిని కాత్యాయని మహాభాగే కరాలి విజయే జయే శిఖిపించధ్వజధరే నానాభరణ భూషితే అట్టసోల ప్రహరణే ఖడ్గఖేటకధారిణి గోపేంద్రస్యానుజే జ్యేష్ఠే నందగోపకులోద్భవే మహిషాశ్రుప్రియే నిత్యం కౌశికీ పీతవాసిని అట్టహాసే కోకముఖే నమస్తేస్తు రణప్రియే ఉమే శాకంభరి శ్వేతే కృష్ణే కైటభనాశిని హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోస్తుతే వేదశ్రుతి మహాపుణ్యే వేదశ్రుతి మహాపుణ్యే జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే త్వం జంభనీ మోహినీ చ మాయా హ్రీ శ్రీస్తథైవ చ సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా తుష్టి పుష్టిర్ధృతిర్దీప్తిశ్చంద్రాదిత్య విమర్దిని భూతిర్భూతిమతాం సంఖ్యే వీక్షసే సిద్ధచారణైః. ఒక 14 శ్లోకాలతోటి ఆయన స్తోత్రం చేశాడు. అమ్మవారి యొక్క అనేక నామములు. అమ్మ, నువ్వు ఒకప్పుడు మహిషాసురుడి యొక్క రక్తం తాగిన దానివి. కౌశికి అనే పేరుతోటి పార్వతీదేవి శరీరం నుంచి బయటకు వచ్చావు. అమ్మవారి శరీరం నుంచి కోశము అంటే శరీరం. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు దేవతలంతా, అమ్మా, శుంభని శుంభుల్ని సంహరించటానికి మాకు నీ సాయం కావాలి అన్నారు. అప్పుడు పార్వతీదేవి శరీరం నుంచి నల్లని ఆకారం ఒకటి బయటకు వచ్చింది. ఆవిడ బయటికి రావడంతో చూస్తూ ఉండగా ఎర్రగా మారిపోయింది. ఈవిడ బయటికి రావడం వల్ల ఏమైపోయింది, అప్పటిదాకా తెల్లగా ఉన్న పార్వతి కాస్త ఆవిడ నల్లగా అయిపోయింది. అప్పుడు పార్వతి అన్నది, మీరు ఎవరిని స్తోత్రం చేస్తున్నారు అన్నది దేవతల్ని. అప్పుడు ఆ అమ్మవారి శరీరం నుంచి బయటకు వచ్చిన శక్తి అన్నది ఆదిపరాశక్తిని నేనే నీ రూపంలోనూ లక్ష్మీదేవి రూపంలోనూ అటు సరస్వతి రూపంలోనూ తిరుగుతున్నాను. అందుకే నేను పరమేశ్వరిని. నేను ప్రస్తుతం నీ శరీరంలో ఉండడం వల్ల వీళ్ళంతా నన్ను ఆహ్వానించారు. నీ శరీర కోశము నుంచి, అంటే శరీరంలో ఉన్న పంజరం, మన శరీరం లోపల ఉన్నదంతా పంజరమే కదా, అస్థి పంజరం, ఎముకల యొక్క గూడు. ఆ ఎముకల గూడు నుంచి నేను బయటకు వచ్చి ఈ రోజు నుంచి కౌశికి అని పిలువబడుతున్నాను.
ఈ కౌశికి అనే నామాన్ని రాత్రిపూట తలుచుకున్న వాళ్ళకి ఎప్పుడూ ఎముకలకి సంబంధించిన రోగం రాదు, కాళ్ళు చేతులు విరగవు. చీటికి వాటికి ఇలా పడిపోవడాలు, చేతులు ఇరిగిపోయాండే, ఈ సిమెంట్ కట్టేశారండే అని భయపడక్కర్లా. ఈ కౌశికి నామాన్ని చదువుకున్నటువంటి వాళ్ళకి జీవితంలో అస్థులకి సంబంధించిన వ్యాధి లేకుండా చేస్తాను అని అమ్మవారు పార్వతికి చెప్పి వీళ్లతో పాటు వెళ్లి శుంభుల్ని సంహరించింది. ఈ విషయం దేవీ భాగవతంలో ఉంటుంది, దుర్గా సప్తశతిలో, మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతిలో కూడా ఉంటుంది. కౌశికీతి చ విఖ్యాత. అప్పటి నుంచి అమ్మవారికి కౌశికి అని పేరు. అందుకే కౌశికి అని ఎందుకు ప్రార్థించాడు? మా శరీరంలో ఏ ఎముకలు కూడా దెబ్బతినకుండా నువ్వు రక్షించు లోపలుండి. ఆనాడు కౌశికి అనే పేరుతో బయటకొచ్చి శుంభుల్ని సంహరించావు. ఇప్పుడు ఈ దుర్యోధనాదుల్ని సంహరించడానికి ఉపయోగపడు. నీవు జంభనివి, మోహినివి, మాయవి, హ్రీవి, శ్రీవి. ఇంతెందుకు, నీ వల్లే మాకు తుష్టి, నీ వల్లే మాకు పుష్టి, నీ వల్లే మాకు కాంతి, నీ వల్లే మాకు సామర్థ్యం, ఇవన్నీ వస్తున్నాయి. అటువంటి నిన్ను దేవతలు పైనుంచి నిరంతరం భక్తితో జగన్మాత 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 అని స్తోత్రం చేస్తారు. అలా దేవతల స్తోత్రాలు అందుకునే నిన్ను ప్రార్థిస్తున్నాను రక్షించమనగానే టక్కన అమ్మవారు ఆకాశంలో సింహవాహనం మీద 8 చేతులతో, ఆ 8 చేతులలో శంఖం, చక్రం, గద, పద్మం, ఖడ్గం, కేటకం, ధనుస్సు, బాణం ఇవన్నీ పుచ్చుకుని ఒక్క అట్టహాసం చేసి, నాయన నేటికి 18వ రోజు అర్ధరాత్రితో మీ యుద్ధం సమాప్తమైపోతుంది. 19వ రోజు నుంచి ఈ ధర్మరాజు గారు ఈ సర్వం సహా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు. నీకు విజయం తథ్యం, నీ పక్కనున్న నారాయణుడు నా సోదరుడు ఉన్నాడు, నీకేం పర్వాలేదని చెప్పి అదృశ్యం అయిపోయింది. ఇదంతా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతూ, ధృతరాష్ట్ర నేను ఎంత అదృష్టవంతుడయ్యా, మా గురువు గారు వేదవ్యాసుల వారు నీకు పురాణం వినిపించమని, ఈ మహాభారత యుద్ధమంతా వినిపించమని దివ్య దృష్టి ఇచ్చాడు. అందుకే ఆ దివ్య దృష్టి వల్ల నేను అమ్మను చూడగలిగాను. ఎంత అదృష్టవంతుడి! ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే జగదంబ పాదపద్మాలు చూడగలుగుతాం, ఆ పాదాల కింద ఉన్న ఇంత దుమ్ము చూడగలుగుతాం. అటువంటిది వ్యాసుని యొక్క అనుగ్రహంతో అమ్మవారిని కృష్ణుడు చూశాడు, అర్జునుడు చూశాడు. ఎలాగో కృష్ణుడు ఎప్పుడైనా చూడగలడు, అర్జునుడు చూడగలిగాడు. ఇంకా తర్వాత అమ్మవారిని అక్కడ చూసిన వాళ్ళల్లో ఎవరున్నారో తెలిసిన మహానుభావుడు ఆంజనేయుడు చూశాడు. ఆంజనేయుడు పైన చూస్తున్నట్ట అమ్మవారికేసి, మా వాడికి విజయం చేకూర్చని. ఇంకొక ఆయన చూశాడు, ఆయనే వేదవ్యాస మహర్షి. ఇంకా అక్కడ దగ్గరుండి వ్యాసుడిచ్చిన దివ్య దృష్టితో నేను చూడగలిగాను. అమ్మా అమ్మా అని నేను లోపల పులకించిపోయాను. ఇప్పటికి కూడా నా శరీరం అమ్మవారి యొక్క రూపాన్ని తలుచుకుంటే గగుర్పాటు గురవుతోంది. అటువంటి అమ్మవారు విజయదుర్గ, విజయుణ్ణి నీకు విజయం వస్తుందని ఆశీర్వదిస్తే ఇంకా మన వాళ్ళు బతుకుతారా అని నువ్వు అడగడం నాకు హాస్యాస్పదంగా ఉంది. సుస్పష్టంగా చెప్పాడు ఆయన. అనగానే సర్లే దాని సంగతి అలా ఉంచి రణం ఎలా జరిగిందో చెప్పు, ఈ 10 రోజులు యుద్ధం అన్నట్ట. వీడు అలాంటి వెళ్ళలేడండోయ్, తట్టుకోలేడు. పాండవులకి ఆశీర్వచనం వచ్చింది, కొడుకులకి నాశనం అని వాడు తట్టుకోలేక సర్లే చెప్పు అన్నట్ట. అయితే చెబుతున్నా విను. ఆ సమయంలో కురుపాండవ సేనలకి అనేక విధాల శకునాలు తోచాయి. కౌరవ సైన్యం వైపు అన్ని అపశకునాలు రావడం మొదలెట్టాయి. గద్దలు అడరి కురుసేనపై గ్రద్దలు ఆడదొచ్చాయి. కురుసేన మీద గద్దలు ఆడడం మొదలెట్టాయి. నక్కలొచ్చి కొయ్యని అక్కడ కూస్తున్నాయి. పాపం గాడిదలు వచ్చి వెనక్కాళ్లతో ఎగిరి తన్నుతున్నాయి. గాడిదలకి మనం ఎప్పుడు అపకారం చేయకూడదు తెలుసునండి. గాడిదలు కనుక రాష్ట్రంలో లేకపోతే, దేశంలో లేకపోతే కొన్ని హానులు వస్తాయట. సకాలంలో వర్షాలు కురవకపోవడానికి ఒక కారణంగా గాడిదలు కూడా చెప్పారు. భూమండలం మీద గాడిదల సంఖ్య ఒకటిని, తర్వాత డేగల సంఖ్య ఒకటి తగ్గిపోకూడదు, రాబందుల సంఖ్య తగ్గిపోకూడదు. ఇవి తగ్గిపోతే వర్షాలు తగ్గిపోతాయట. ఎప్పుడో బృహస్పతి చెప్పాడు. ఇప్పుడు మీరు చూడండి, ఈ మధ్యకాలంలో గాడిదలు తగ్గిపోయాయి. మా చిన్నప్పుడు గాడిదలు బాగా కనపడేవి. వర్షం వచ్చే ముందు గాడిదలకి చెవుల్లా కదులుతాయి. అవి కదిలాయంటే వర్షం వస్తుంది. అసలు గాడిదల సంఖ్య ఎక్కువ ఉంటే వర్షం కురుస్తుంది. దానికి ఒక నియమం ఉన్నది. గాడిదలకి వరుణుడు ఆ వరం ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా గాడిదలు లేవు. పాపం చచ్చి చెడి పొద్దున్న ఒక 2 గాడిదలు చూశాను ఇక్కడ మా వెనక వైపు అన్నమాట, రూము దగ్గర. వాటికి 2 కాళ్ళు కట్టేసి ఎవడో కానీ హింసించేశాడు. తీరా అక్కడికి వెళ్ళేసరికి పాపం అవి ఎటు వెళ్ళిపోయో తెలియదు, కాళ్ళు 2 కట్టేశారు ఎవరో జంటగా. ఇంత క్రూరులు ఏంటండి ఈ మానవులు. ఈ మానవుల మీద ఒక్కోసారి ఎంత చికాకు వస్తుందంటే ఎందుకు ఈ మానవ జన్మ ఎత్తామనిపిస్తుంది అనమాట నాకు. అసలు ఏ జంతువుని బతకనివాడు. పిట్ట కనబడితే పొట్టను పెట్టుకుంటాడు, నెమళ్లు కనబడితే తినేస్తాడు, కుందేళ్లు కనబడితే తినేస్తాడు, అడవుల్లో కనబడే సింహాలు పులులు అన్నిటినీ చంపుకు తినేటివే. కొండల్ని బ్రతకనివ్వరు, గుట్టల్ని బ్రతకనివ్వరు, పొలాలు బ్రతకనివ్వరు, జీవుల్ని బ్రతకనివ్వరు, అన్నిటినీ చంపేసి ఇక వీడేం బాగుపడతాడో తెలియదు.
అలాగే ఇవాళ మనకి ఈ దరిద్రం అంతా ఎందుకే వచ్చింది? ఈ భూమండలం వేడెక్కిపోతోంది. మీకు కొన్ని ధర్మములు చెప్పాలి. ఇవన్నీ భారతం మనకి చెబుతున్నది. ఆ రోజుల్లో క్రూర మృగాలను కూడా ఎక్కువ చంపకూడదని నియమం పెట్టుకున్నారు పాండవులు. తెలుసిన మీకు ద్వైతవనం నుంచి అందుకే ఇంకో కామ్యక వనానికి పోయారు వాళ్ళు. అలాంటిది వాళ్ళ మనం విజృంభించి అన్నిటినీ చంపేయడమేనా? దానివల్ల ఏమవుతుంది? చివరికి తెలియకుండానే భూమి మీద వర్షాలు పడ్డంలా క్షామం పెరిగిపోతుందన్నమాట. ఎందుకంటే ఏ జీవి అయినా ఈ సృష్టికి ఉపయోగపడేదే. ఇంకా నన్ను అడిగితే ఈ మానవుడి కంటే మిగతా జీవులే భూమికి ఎక్కువ ఉపయోగపడతారు. ఆ గాడిదలు కూడా వెనక్కాళ్ళ మీద లేచాయట అక్కడ. దాంతో కౌరవ సైన్యానికి అపశకునాలు కనబడ్డాయి. ఇక పాండవ సైన్యం వైపు సరదాగా హంసల గుంపులు తిరగడం మొదలుపెట్టాయి. అటువైపు చల్లగా లేస్తోంది, ఇటువైపు ఒక్కబోస్తోంది. వారు ఏదో తెలియదు. అంటే ఒక్కోసారి ఎలా ఉంటుంది తెలుసా? అక్కడ ఏసీ మిషన్ పనిచేస్తుంది, ఇక్కడ పనిచేయదు. అక్కడ ఇక్కడ పెద్ద తేడా ఉంది. అది ఇది కూడా కరెంటేగా. ఏం చేస్తాం? భగవంతుడు ఒక్కొక్కడు ఒక్కొక్క యోగం పెడతాడు. పాండవ సైన్యం వైపేమో చల్లగా లేస్తోందట, ఇటువైపు మాత్రం చల్లగా లేదట. ఇక్కడ ఏసీ పని చేయట్లేదు అన్నట్టు. వాళ్ళకి ఒక్కపోతే వీళ్ళకి మాత్రం చాలా హాయిగా ఉందట. ఈ విధంగా మొత్తం మీద ఏదైతేనే ఈ శకునాలు కూడా చూశాను. హఠాత్తుగా ధర్మరాజు గారు అటు ఇటు అందరూ ఉండగా రథం మీద నిలబడిన వాడు కాస్త ధనుస్సు బాణాలు కింద పెట్టేశాడు. మొత్తం బట్టలు పైన ఉండేటటువంటి కవచం అంతా ఇప్పేశాట. ఈ విధంగా కవచం అన్ని తీసి పక్కన పెట్టి కేవలం కాళ్లకి చెప్పులు మాత్రమే వేసుకుని ఇంకా ఏ విధమైన ఆయుధం లేదన్నమాట. కవచాలు లేవు, ఇంకోటి లేవు, ఏమీ లేవు. హాయిగా వెళ్ళిపోవడం మొదలెట్టాడు. నడిచి వెళ్ళిపోతున్నాడు. ఒక్క క్షణకాలం భీముడు తెల్లబోయాడు, అర్జునుడు తెల్లబోయాడు, నకులుడు తెల్లబోయాడు, సహదేవుడు తెల్లబోయాడు. వాళ్ళంతా చక వాళ్ళు దిగిపోయి అన్నయ్య వెనకాతలే పెడుతూ, అన్నయ్య ఇదేమిటి? తీరా యుద్ధరంగంలోకి వచ్చాక ఇది కవచం తీసేసి ధనుస్సు పక్కన పెట్టి కేవలం కట్టుబట్టలతోటి నడిచెడిపోతున్నావు, నువ్వు పిరికివాడు అవ్వద్దు, యుద్ధం ఆపద్దని ఒకడో. అదేమిటి అన్నయ్య, యుద్ధరంగంలో శత్రువుల దగ్గరికి వెళ్ళడం పాపమని ఒకడో. ఇలా ఎవరు దాని వాళ్ళు ఏదో చెబుతున్నారు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఆయన కూడా వెడుతున్నాడులేండి. ధర్మరాజు వెంట భీముడు వెంట అర్జునుడు వెంట నకులుడు వెంట సహదేవుడు వెంట కృష్ణుడు, ఇలా అంతా వెడుతూ ఉంటే అప్పుడు అన్నాడు కృష్ణుడు, ఆ ధర్మరాజు గారి అభిప్రాయం నాకు తెలుసు. మీరేం ఆయన ఆపద్దు, ఆయనే యుద్ధం ఆపడానికి వెళ్ళడంలా. యుద్ధానికి వెళ్లే ముందు పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. ఇప్పుడు ఆయన భీష్ముడితో యుద్ధం చేయాలి కదా. అందుకని భీష్ముడికి, ద్రోణుడికి ఇలాంటి వాళ్ళకి నమస్కారం చేసి ఆశీస్సులు పొందడానికి వెడుతున్నాడు. అందుకే ఆయన మౌనంగా వెడుతున్నాడు. మీరు ఇక రన్నింగ్ కామెంటరీలు చేయకండి అన్నట్ట. దాంతో ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయారు. తిన్నగా వెళ్లి ధర్మరాజు కిరీటం కూడా తీసేశాడు. ముందే చెప్పారుగా, కిరీటం తీసేశాడు, ధనుస్సు తీశాడు, కవచాలు అన్ని తీశాడు. కేవలం పాదచారి అయి వస్తున్నాడు. ముందు భీష్ముడి దగ్గరికి వెళ్లి ఆయన పాదాల మీద తలపెట్టి నమస్కరించి, మహాత్మా పితామహ, నీ ఆశీర్వచనం నాకు కావాలి. యుద్ధరంగంలో కౌరవుల్ని జయించేటట్టుగా దీవించనగానే భీష్ముడు ఏమన్నాడు తెలుసా? అక్కట నీవిక్కడికి రాకపోతే నీకు శాపం ఇద్దాం అనుకున్నా, నువ్వు బతికిపోయావు అన్నట్టు. ఇది భారతంలో ఉన్నమాట. ఈ భీష్ముడు నా ఆశీర్వచనానికి రాకపోతే శపించి పడగొట్టేద్దాం అనుకున్నాను. నాకు అంత కసి వచ్చింది. అంటే భీష్ముడికి కూడా తాత్కాలిక ఉద్రేకం వస్తుంది. ఎందుకంటే అది యుద్ధం. అది ఉత్తప్పుడైన ధర్మాత్ముడే. కానీ యుద్ధరంగంలోకి వచ్చాక, తెక్కొచ్చాక ఇంకెవరైనా ఒకటే. అందుకే మీకు ప్రారంభంలోనే ఏం చెప్పారు? అరణ్యపర్వంలో చెప్పాను మీకు. భీష్ముడు, ద్రోణుడు మొదలైన వాళ్ళు సాత్వికులు, దేవతలైనప్పటికీ రాక్షసావేశం వాళ్ళకి యుద్ధంలో వస్తుంది. కొన్ని పిశాచి శక్తులు వాళ్ళు పట్టుకుంటాయి. దాంతో వాళ్ళు కూడా క్రూరులైపోతారు. అది ఆ యుద్ధం యొక్క లక్షణం. దానికోసమే వాళ్ళు పుట్టారు. మళ్ళీ ఆ యుద్ధం అయ్యాక వాళ్ళు ప్రశాంతం పొందుతారు. అందువల్ల ఇప్పుడు భీష్ముడు, ఇవాళ ధర్మరాజు నా దగ్గరికి మాట వరసకు కూడా ఆశీర్వచనానికి రాలేదే, సంధికేమో కృష్ణుడు వచ్చాడు, ఈయన రాలేదు, నా దగ్గరికి రాడా, ఆ మాత్రం మనవడు కదా, రావచ్చు కదా అనుకుంటున్నట్ట. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసు? ఇదే మాట వాడేటండి వ్యాసుడు, నీకు శాపం ఇద్దాం అనుకున్నాను. ఒకవేళ నా శాపానికి గురయ్యి ఉంటే నిన్ను దేవేంద్రుడు కూడా రక్షించలేడు. నీ అదృష్టం, సమయానికి వచ్చావు. ఇప్పుడు నేను నీకు ఆశీర్వచనం ఇస్తున్నాను. కోరుకో, నువ్వేదైనా సరే, ఒక్క నీ వేపు వచ్చి యుద్ధం చేయడం తప్ప. అది మాత్రం కుదరదు అనగానే, నా వేపు రమ్మని ఎలాగూ కోరను. సేనాధిపతి గారిని ఏముండయి అది విడిచిపెట్టి ఇలా రమ్మని ఎలా అంటాను? కానీ నువ్వు మహాత్ముడివి, నిన్ను ఎవరూ దేవతలు కూడా జయించలేరు. అన్నిటికీ మించి మీ నాన్నగారు ఇచ్చిన వరం వల్ల స్వచ్ఛంద మరణం కలిగిన వాడివి, మరి నిన్ను ఎలా చంపడం అన్నాడు ఈయన. అప్పుడు ఆయన ఉన్నాడు తెలుసా, నీకు మనస్ఫూర్తిగా నేను ఆశీర్వచనం ఇస్తున్నాను. నా దేవన కంటే నీ వెనక ఉన్న వాసుదేవుడు పరంధాముని యొక్క అనుగ్రహం నీకున్నది కాబట్టి నీకు యుద్ధంలో విజయం తప్పదు. అయినా ఇప్పుడు మాత్రం నీకు కొన్ని కిటుకులు చెప్పలేను. ప్రారంభంలోనే ఆ కిటుకు చెబితే ఎలాగా?
నేను అలిగి ధనుస్సు పుచ్చుకున్నంత వరకు నన్ను హరిహరాదులు కూడా జయించలేదు చెప్పాడు ఆయన. ఇది ఆత్మస్థుతి కాదు, అది నాకు భగవంతుడిచ్చిన వరం. కాబట్టి దేవేంద్రాదుల్ని పక్కన పెట్టు, హరిహరుడు ఏకమైన నా చేతిలో ధనుస్సు ఉండగా నన్నెవరూ జయించలేరు అనగానే, అందుకేగా నీ దగ్గరకు వచ్చాను తాతయ్య అన్నట్టిన. అట్టిట్టనకే గుమిప్పరు సయంతకు కాలము కాదు దానికి. ఇప్పుడు అట్టు ఇట్టు అని అడక్కనాను, అలాగా ఇలాగాని. ఇప్పుడు కాదు, క్రమరంగ వచ్చేదుగాక. మళ్ళీ ఇంకొకసారి రా, సమయం చూసుకుని ఇంకోసారి రా, అప్పుడు కిటుకు చెబుతాను. ప్రస్తుతానికి ఆశీర్వచనం మాత్రమే ఇస్తున్నాను, వెళ్ళిపో అన్నట్ట. అక్కడి నుంచి బయలుదేరి ద్రోణాచార్యుడికి నమస్కరించాడు. ద్రోణుడు అన్నాడు, నాయన ధర్మబలం కలిగిన వాడి నీకు విజయం తప్పదు అనగానే, విజయం కోసం కాదండి, మీరు చచ్చిపోయేందుకు మార్గం ఏమిటో చెప్పండి అన్నాడు ఆయన కూడా. ఎప్పుడు కూడా గురువులను అలా అడగాలట. మీరు మంచివాళ్ళు కనుక నా దగ్గరకు వచ్చి మీరు ఎలా చచ్చిపోతారని అడగట్లేదు, కానీ పాపం నేను కూడా కౌరవుల వైపు లేను కనుక మొత్తమే చెప్పొచ్చేది ఏంటంటే, వినయంగా వెళ్లి కాళ్ళకి దండ పెట్టి, గురువు గారు మీరెలా చచ్చిపోతారంటే ఆయన మాత్రం చెప్పేశాడంటే, కొంచెం బోళాశంకరుడు ఆయన, స్వతసిద్ధంగా విప్రుడు కదా. అందుకని ఆయన ఏమన్నాడు తెలిసిన, దానికేముంది నాయన, నేను నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చచ్చిపోయారు అనే వార్త వింటే తక్షణం నా చేతిలో ఉన్న ఆయుధం విడిచిపెడతాను, ధనుస్సు విడిచిపెడతాను. ధనుస్సు చేతిలో ఉండగా నన్ను ఎవరు ఏం చేయలేరు. ధనుస్సు విడిచిపెడితే చిన్నవాడు కూడా నన్ను చంపేయచ్చు. నేను ధనుస్సు విడిచిపెట్టాలంటే నాకు ఇష్టమైన వాడు చచ్చిపోయాడనే వార్త వినాలి. ఆ వార్త కూడా నువ్వు చెబితేనే నమ్ముతాను, నీలాంటి వాడు చెబితే నమ్ముతాను, ఎవడబడితే వాడు చెబితే నమ్మను. నాకు ఇష్టమైన వాడు నా కొడుకే అంటే ఇంక అన్ని క్లియర్గా చెప్పాడు. అశ్వత్థామ తెచ్చాడనే వార్త వింటేనే నేను నా ధనుస్సు విడిచిపెడతాను, అది నువ్వు చెబితేనే నమ్ముతాను. నిజానికి అశ్వత్థామ ఈశ్వర వరప్రసాది, చిరజీవి, అది ఆయనకి తెలుసు. అయినా ముందే చెబుతున్నాడు, నువ్వు ఏదో వంకతో అబద్ధవాడైనా నన్ను చంపేయి. ఇంతకంటే ఇంకా ధర్మరాజు గారి యోగం ఏమిటండి, గురువు గారు అవతల వైపు ఉండి కూడా నన్ను చంపే మార్గం ఇదే అని చెప్పాడు ఆయన. ఎందువల్ల? కారణం ఒకటే, నేను మహాపాపం చేస్తున్నాను. ఆయన ఒప్పేసుకున్నాడు. ఆయన ఒక దౌర్భాగ్యుడి దగ్గర, ఎంతో నీచాతి నీచుడు, ఈ సృష్టిలో ఇంతవరకు ఎవరూ చెయ్యని పాపం వాడు చేశాడు. అదేమిటి? ద్రౌపది యొక్క వస్త్రాలు లాగడం. అబద్ధాలు, మోసాలు, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చంపడానికి ఎన్ని కుట్రలు పన్నాడో నాకు తెలుసు. అవన్నీ ఒక ఎత్తైతే ద్రౌపది యొక్క కొంగు లాగాడు వాడు. అధర్మపరుడి దగ్గర తప్పనిసరి ఉద్యోగం చేస్తున్నప్పుడు వాడి పతనం కోరుకోవాలి మాబోటి వాళ్ళం. కాబట్టే నీకు ఈ కిటుకు చెప్పానన్నాడు. ఇది కూడా పక్కనున్న దుర్యోధనుడికి వినపడకుండా, వినపడితే వాడు ఏడుస్తాడు. మళ్ళీ వీళ్ళు ఎవరు చెప్పినా ఇదంతా సీక్రెట్స్. వాడేమో ఏమిటి వీళ్ళు మాట్లాడుకుంటున్నారని చెవి పెట్టుకుంటున్నాడు. వాడు వినపడ్డంలా. ఒక్క ధర్మరాజు గారికి, ద్రోణుడికి, ధర్మరాజుకి, భీష్ముడికి తప్ప పక్కనున్న వాళ్ళకి వినపడకుండా అంత జాగ్రత్త పడ్డారు వాళ్ళు. ఇప్పుడు వెళ్లి కృపాచార్యుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టాడు గాని మీరు ఎలా చచ్చిపోతారని అడగలేకపోయాడు పాపం. అందరి దగ్గరికి వెళ్ళి అడగడానికి సిగ్గుపడిపోతున్నాడు ఈయన. అప్పుడు ఆయన ఉన్నాడు తెలుసా, నీ మనస్సులో ఊహ నాకు తెలుసు. నేను మాత్రం నువ్వు అనుకున్నట్టుగా ఈ భీష్ముడిలాగా ద్రోణుడిలాగా చావను. నేను అవధ్యుణ్ణి, అంటే నేను చిరజీవిని, కలియుగాంతం వరకు బతుకుతాను. నన్ను నువ్వు చంపలేవు, కానీ నీకు మాత్రం విజయం తథ్యం. నాయన గోపాలదేవుడు కొండంత అండగా ఉండగా ఇంకొకళ్ళ ఆశీర్వచనం నీకెందుకు, వెళ్ళిరా అన్నట్ట. ఆ ముగ్గురికి నమస్కరించి మళ్ళీ టీవీగా వెనక్కి వచ్చేశాడు ఈయన. ఇప్పుడు కిరీటం నెత్తి మీద పెట్టుకున్నాడు, కవచం వేసుకున్నాడు, ధనుసు పుచ్చుకుని ఏం చేశాడో తెలుసా, ఓ వీరులారా, మరొక్కసారి మీ అందరికీ అవకాశం ఇస్తున్నాను. కౌరవ పక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కౌరవుల్ని విడిచిపెట్టి, దుర్యోధనుణ్ణి విడిచిపెట్టి నా వేపుకు వస్తే వాళ్ళని నా తమ్ముళ్లతో సమానంగా చూస్తాను, రాజ్యంలో వాళ్ళకి భాగం ఇస్తాను. వాళ్ళు నా తమ్ముళ్ళు, అంటే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఎంతో అలా చూసుకుంటాను యావజ్జీవితం. మీలో ఎవరన్నా నా పార్టీకి వచ్చేస్తే వచ్చేయండి అన్నాడు. ఇవి ధర్మాత్ములు గొప్పవాళ్ళ యొక్క స్ట్రాటజీస్, గుర్తుపెట్టుకోండి. చివరి మూమెంట్లో అలా చేయాలి. ఒక పాపాత్ముడిని పడగొట్టాలంటే అవతల నెగ్గేస్తాడు అనుకున్నాడు వాడు ఇంచుమించుగా. అలాంటప్పుడు వాడిని పడగొట్టడానికి ఇలాంటి నీతులు ఉపయోగించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఇప్పుడు కూడా కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు అలా ఆ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు. కారణం అదే. అందుకే మహాభారతం ఎప్పుడూ పనికొచ్చే ఒక అద్భుతమైన గ్రంథం. అవతల వాడు దుర్మార్గుడు, వాడి వల్ల దేశానికి నష్టం, ప్రపంచానికి నష్టం. అందుకే వాడిని పడగొట్టడానికి మళ్ళీ ఏమన్నాడు ధర్మరాజు, మీకు ఆఖరి అవకాశం, మీలో ఎవరైనా నా వైపు రండి, వస్తే మాత్రం నా తమ్ముళ్ళో చూసుకుంటాను అనగానే ఈ ధృతరాష్ట్రుడి కొడుకుల్లో ఒకడు యూత్సుడు అన్నాడు. ధృతరాష్ట్రుడికి చాలా మంది భార్యలు ఉన్నారు, అందులో ఒక వైశ్య స్త్రీని కూడా పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆవిడ చాలా ధర్మాత్మురాలు. అందుకే ఆవిడ కొడుకు యూత్సుడు అన్నవాడు కూడా అంత ధర్మాత్ముట. వాడు చిన్నప్పటి నుంచి కృష్ణ భక్తుడు. అతడు వెంటనే లేచిపోయి, ఇదిగో నా సైనికులు ఈ 1000 మందితో కలిసి నేను నీ వైపు వచ్చేస్తున్నాను. ఈ ధృతరాష్ట్రుడి కొడుకులతో కలవడం నాకు ఇష్టం లేదు, మా నాన్న అంటే నాకు అందుకే విసుగొస్తోంది, ఈ వీళ్ళంతా పాపాత్ములు అని దుర్యోధనుడి యొక్క పాపాలన్నీ ఒగ్గడించి వచ్చేశాడు. అది తల్లి యొక్క గొప్పతనం కొడుకులకు వస్తుందని శాస్త్రం చెబుతోంది. ఆవిడ చిన్నప్పటి నుంచి భక్తురాలు. మనం పిల్లలకి ఎప్పుడు కూడా అసలు సంస్కారం ఎలా వస్తుందండి, భారతం ఊరికి వినడం వల్ల కాదు. పిల్లలకి సంస్కారం తల్లే ఇవ్వాలి.
తల్లి ధర్మాత్తురాలైతే పిల్లలు ధర్మాత్తులు అవుతారు. ఇప్పుడు ఈ పిల్లలు పురాణానికి వస్తున్నారంటే వాళ్ళమ్మ వస్తుంది కాబట్టి, వాళ్ళమ్మే సీరియల్ పొద్దున సాయంకాలం దాకా చూసి అత్తవా పెంట మీద చెత్తవా చూస్తే పిల్లలు ఏం చేస్తారు, ఇంకా కొత్త సీరియల్స్ చూస్తారు. ఇంతకంటే వాళ్ళ అమ్మ నెత్తిమీదే మొత్తుతారు. ఇవాళ మనందరం కూడా చెయ్యవలసిన పని అది. పిల్లల్ని మీరు కూడా తీసుకురండి. దానివల్ల మీ పిల్లలు ప్రహ్లాదుడిలాగా, ధ్రువుడిలాగా, అర్జునుడిలా తయారవుతారు, ధర్మరాజులా తయారవుతారు. వాళ్ళ వల్ల మీకు ఇవాళ రేపైనా సుఖం తెలిసినా పిల్లలు కనుక సరైన